బులెటిన్ న్యూస్ కి స్వాగతం. తెరపవని ఇరాన్ యుఎస్పిఎస్ డీల్ ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇరాన్ యుఎస్పిఎస్ డీల్ లోని ప్రధాన అంశాలను మెహర్ న్యూస్ ఏజెన్సీ బయటపెట్టింది. లెబనాన్ సహా అన్ని చోట్ల వెంటనే దాడులు ఆపాలి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో యుఎస్ జోక్యం చేసుకోవద్దు. నేవీ దిగ్బంధాన్ని యుఎస్ 30 రోజుల్లో ఎత్తివేయాలి. ఇరాన్ అరేంజ్మెంట్లలో 30 రోజులుగా హార్మోజ్ రీఓపెన్. 300 బిలియన్లతో ఇరాన్ పునరుద్ధరణ. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయదు. ఇరాన్ కు చెందిన 224 బి ఫాన్స్ ను రిలీజ్ చేయాలి. వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరిగుంతం గ్రామానికి చెందిన కుర్మపోచయ్య అనే రైతు సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. వరి తూకం పరిశీలిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 3వ ఎడిషన్ భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ ను లాంచ్ చేసింది. స్పేస్ టెక్ ఎకోసిస్టమ్ లో దేశ అభివృద్ధికి స్టూడెంట్స్ నుంచి సరికొత్త ఆలోచనలను కోరుతోంది. ఈ పోటీలకు అండర్ గ్రాడ్యుయేట్స్, పీజీ, పిహెచ్డి, రీసెర్చ్ స్కాలర్స్ అర్హులు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ఎంట్రీ లేదు. ఒక్కో టీంలో తప్పనిసరిగా 3-4 ఉండాలి. జూలై 1 వరకు ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కీలక అంశాలపై చర్చ. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ భారత్ హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఏపీ సింగపూర్ పార్ట్నర్షిప్ ను బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు సీఎం సోషల్ మీడియాలో తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన పురోగతి, నౌకా నిర్మాణ రంగాల్లో అవకాశాలను ప్రస్తావించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ రిలేషన్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరూ బైక్ డ్రైవింగ్ లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి థ్యాంక్ యూ స్వీటెస్ట్ అంటూ లవ్ సింబల్ తో ఆమె రిప్లై ఇచ్చారు. తన ఇన్స్టా స్టోరీలోని ఈ ఫోటోను పంచుకున్నారు. కాగా వీరిద్దరూ కలిసి ఓ బాలీవుడ్ చిత్రంలో నటించారు. ఫీఫా వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ ఆడేందుకు ఇరాన్ జట్టు యుఎస్ లో ల్యాండ్ అయింది. ఇరాన్ యుఎస్ ఒకే గ్రూప్ లో లేకపోయినా నాకౌట్ రౌండ్ లో ఎదురుపడే అవకాశం ఉంది. ఇలా జరగాలంటే ముందు అవి గ్రూప్ స్టేజ్ దాటాలి. గ్రూప్ డి లో యుఎస్, గ్రూప్ జి లో ఇరాన్ 2 స్థానాల్లో నిలిస్తే నేరుగా నాకౌట్ రౌండ్ 32లో తలపడతాయి. లేదంటే ఫైనల్ 16 రౌండ్ లో తలపడేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 2 సార్లే పోటీ పడతాయి. ఇది వాళ్ళ టాప్ 6 బులెటిన్ న్యూస్. రేపటి టాప్ 6 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.